మరి సంవత్సరాన్ని మీరు సంవత్సరాలు గెలిపించడం జరిగింది. అమ్మ నీకు గెలిపించడం అంటే ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించడం అంటే నీ నెత్తిన ఒక బిడ్డలు బరువు పెట్టినట్టుగా నేను భావిస్తున్నా. గెలిచేంత వరకు ఒకెత్తు, గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు నీకు తోడ్పాటుగా ఉన్నటువంటి ప్రజలను నీ కుటుంబంలో నీ బిడ్డకు నీ కొడుకు కష్టం వస్తే నువ్వు ఏ విధంగా తల్లడిస్తావో అదేవిధంగా నీ వాడ ప్రజలందరినీ కూడా ఎవరి కష్టంలోనైనా నీ కుటుంబం నీ బిడ్డకు కష్టం వచ్చిందేలాగా మరి మీరు కానీ మీ భర్త గారు కానీ మరి ప్రజల కష్టాల్లో సుఖాల్లో సంతోషాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గెలవక ముందు ప్రజలు ఒక తీరు ఉంటారు, గెలిచిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యతలో మీరు తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల కష్టాల్లో మీరు పాలు పంచుకున్నప్పుడే మరి వారి కోరిక ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఏదైతే ఆశించి ఇంత పెద్ద ఎత్తున నేను గెలిపించిందో ఇవాళ మరి వారి కోరిక మేరకు ఇవాళ మిమ్మల్ని గెలిపించిందో దానికి సహకారపడుతుంది నా భావన. అందుకోసం మిమ్మల్ని చేతులు జోడించి మీకు మీ భర్తకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినందుకు వాళ్ళకు సేవకులాగా బండి రాకపోతే, చెత్త బండి రాకపోతే మున్సిపాల్లో పని మనిషి చేసినట్టు నువ్వు అక్కడ చేసి వాళ్ళ ప్రేమను గెలుచుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ బాధ్యత ఇవాళ ప్రజలు మనల్ని గెలిపించేది ప్రజల కష్టాల్లో సుఖాల్లో మాకు తోడుంటారని, మాకు అందుబాటులో ఉంటారని ఆశపడి వాళ్ళ గెలిపించారు. నిన్ను బట్టే గెలిపియలే, మీద గెలిపియలే, నాటువంటి చిన్న మంచి మీద నిన్ను గెలిపియలే. ఒక పెద్ద కొండని దిగొట్టి, ఒక పెద్ద ఆనకొండని దిగొట్టి ప్రజలందరూ కూడా ఎన్ని బెదిరింపుడు. ఆ బెదిరి